ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు నెల్లూరు జిల్లా కందుకూరులో స్వచ్ఛాంధ్ర రిలేటెడ్ అని చెప్పి నెలలో ఒక రోజులు అంటే ఒక రకంగా చెప్పాలంటే పచ్చదనం పరిశుభ్రత అనేవాళ్ళు కదా ఇంతకుముందు. అటువంటిది ఇది కూడా మేము ఈ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి అని నెలలో ఒకరోజు టైం స్పెండ్ చేయండి అని ముఖ్యమంత్రి గారు పిలిపించిన ఒక కార్యక్రమం స్వయాన తానే పాల్గొన్నారు. వివిధ అంశాల మీద రకరకాలుగా వ్యాఖ్యలు చేశారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఇచ్చిన చాలా హామీలు అమలు చేసాం, ఎన్ని కష్టాలన్నా కానీ నెల నెలా పింఛన్లు ఇస్తూ ఉన్నాము అని, అన్నా క్యాంటీన్లు ప్రారంభించాము అని, మేము ఇంకా చాలా చేయాలని ఉంది కానీ గల్లా పెట్టే సహకరించట్లేదు అని, ఈ చెత్త ఏదైతే ఉంటుందో చెత్తను రీసైక్లింగ్ చేసి సంపద సృష్టించబోతున్నామని, చెత్తను రీసైక్లింగ్ చేసి సంపద సృష్టించబోతున్నాము అని ముఖ్యమంత్రి గారు ఇలా డిఫరెంట్ కాన్సెప్ట్ మీద అమ్మాయిల జోలికి ఎవరన్నా వస్తే తాటా తీస్తామని రోజు వస్తూనే ఉన్నారు. ఎక్కడ చూసినా జరుగుతూనే ఉన్నాయి. ఇలా 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 మాట్లాడుతూ పోతూ చంద్రబాబు సార్ మళ్ళీ ట్రోలర్స్ గట్టిగానే చెక్కినట్టున్నారు ఈరోజు. మరి ఎందుకు ఈ టాపిక్ పదే పదే తీసుకొని వస్తున్నారో అర్థం కావట్లేదు. కానీ మొన్నటికి బీహార్ నుండి రోజు ఒక ట్రైన్ వెళ్ళి ఢిల్లీకి సాయంత్రం పని చేసుకునేది మళ్ళీ రిటర్న్ అవుతుంది అన్నారు కదా. 1000 కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ 2000 కిలోమీటర్లు. బీహార్ నుండి రోజు పొద్దున ఒకటి పోయి సాయంత్రం ఢిల్లీలో పని చేసుకొని మళ్ళీ రిటర్న్ అవుతారు కూలీలు అన్నారు. ఎందుకు అలా అన్నారో తెలియదు. సరే ఏదో మిస్టేక్లు అనేసారేమనుకుంటే ఈరోజు మళ్ళీ రోజు ఒక ట్రైన్ గుజరాత్ నుంచి ఢిల్లీకి వస్తుంది అంటారు. అండ్ పంజాబ్ నుంచి రోజు ఒక ట్రైను క్యాన్సర్ పేషెంట్లతో కూడిన ట్రైన్ ఢిల్లీకి వస్తుంది అంటారు. పంజాబ్ నుంచి రోజు ఒక ట్రైన్ నిండా క్యాన్సర్ పేషెంట్లా? ఏంది సార్? ఒక ట్రైన్లో ఎంతమంది పడతారు? నెల రోజుల్లో 30 ట్రైన్లు వేసుకుని మీరు చెప్పేదాని ప్రకారం ఒక ట్రైన్లో ఎంతమంది పడతారు? నెలకి ఎన్ని వేల మంది? అంతమంది క్యాన్సర్ పేషెంట్లు ఉన్నారా? అందరూ ఢిల్లీలో వచ్చి ఏ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు? ఎందుకు సార్ ఇవన్నీ నాకు అర్థం కావట్లేదు. ఎందుకు మరి అవి మాట్లాడుతూ వెళ్తూ ఉన్నారు? పంజాబ్ నుంచి రోజు ఒక ట్రైన్ నిండా క్యాన్సర్ పేషెంట్లు వస్తారట, ఢిల్లీకి చూపించుకొని మళ్ళీ వెళ్తారట. మరి కమెంట్ చేయడం ద్వారా ఏం చెప్పదలుచుకున్నారో అర్థం కాలేదు. అండ్ ఇప్పుడు ఎక్కడైనా కనుక ఇల్లు కూల్చేస్తే దాని నుండి ఇసుక కంకర కూడా మనం మళ్ళీ కలెక్ట్ చేసుకోవచ్చు. అంటే కూల్చేసిన దాని నుంచి ఇసుక కంకర జనరేట్ చేయొచ్చు. సరే కొత్త కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయని చెప్పే క్రమంలో ఇటువంటివి చెప్తున్నారేమో పర్లేదు. కానీ ఈ క్యాన్సర్ పేషెంట్లు వస్తూ ఉన్న రోజు ఒక ట్రైన్ పంజాబ్ నుంచి ఢిల్లీకి అని చెప్పి అదెలా పాసిబుల్లో జనాలకు అర్థం కావట్లేదు. అదెలా పాసిబుల్ నిజంగా అర్థం కావట్లేదు. మరి చెత్తను మళ్ళీ రీసైక్లింగ్ చేసి సంపద సృష్టించబోతున్నామని చెప్పి అయితే అంటూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు పదే పదే నాకు మీకు ఎంతో చేయాలని ఉంది, కానీ రాష్ట్ర పరిస్థితి బాగోలేక చేయలేకపోతున్నా. సార్ ఎప్పుడు సీఎంగా ఉన్నా ఈ మాటలు చాలా రెగ్యులర్గా వినిపిస్తూ ఉంటాయి. మరి చూసే జనం ఏమైనా అయ్యో మన మీద ముఖ్యమంత్రి గారికి చాలా కాన్సర్న్ ఉంది, కానీ పాపం ఆయన ఏమైనా చేద్దామంటే ఆయన దగ్గర డబ్బులు లేకుండా పోయాయని చెప్పి జనాలు అనుకోవాలి. మనకు అసలు సానుభూతి రావాలని ఏమన్నా ముఖ్యమంత్రి గారు అనుకుంటారేమో, తెలియదు మరి.